స్వాగతం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. ఇది రాజకీయాల్లో అయితే మరీ పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఎక్కడైనా వేరే దగ్గర అయితే కూడా ఏముందిలే అని అనిపించవచ్చు, కానీ భారతదేశ రాజకీయాల్లో మాత్రం ఈ వాక్యం ఒక్కటి కరెక్ట్గా అతికినట్టు సరిపోతుంది. నిన్నటి శత్రువు ఈ రోజు మిత్రుడు అవ్వచ్చు, ఈ రోజు మిత్రుడు రేపు శత్రువు అవ్వచ్చు. ఇది రాజకీయాల్లో మాత్రం క్లియర్ కట్. ఎందుకంటే ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఇటువంటి విషయాలన్నీ కూడా కళ్ల ముందు ఆవిష్కృతమయ్యాయి. ఈరోజే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆల్రెడీ పోలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ నెల 8వ తేదీన ఫలితాలు వస్తాయి. ఓట్ల లెక్కింపు లెక్క పెడతారు. ఈరోజు సాయంత్రం 6:30 నుంచి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. సో నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, అనేక చిత్ర విచిత్రాలన్నీ కూడా ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మనం స్పష్టంగా చూడొచ్చు. నిన్నటి శత్రువు ఈరోజు మిత్రుడు అని ఎందుకన్నానంటే, స్వయాన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత సీఎం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్కి చాలా వ్యతిరేకంగా ఆయన తెలుగు వాళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశారు. ఎన్డీఏ భాగస్వామి పక్షం టీడీపీ, జనసేన, బీజేపీ తరపున ఆయన మోదీ 3.0లో భాగస్వామి పక్షంగా ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సిట్టింగ్ గవర్నమెంట్ ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలని చెప్పి క్యాంపెయిన్ చేశారు. మరి ఎందుకు నిన్నటి మిత్రుడు ఈరోజు శత్రువు అన్నానంటే, ఒక 5-6 ఏళ్ల క్రితం ఆయన ఢిల్లీ వేదికగా దీక్ష చేసినప్పుడు ఇదే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆయనకి సంఘీభావం తెలిపారు, అప్పుడున్నటువంటి ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సరే, ఇవన్నీ పక్కన పెడితే, రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే, ఈరోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేదికగా జరుగుతున్నటువంటి సమరంలో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఎటువంటి కీలక అంశాలు ఈసారి మలుపు తిప్పబోతున్నాయి, ఏ పార్టీ ప్రజల మనసు గెలుచుకుంటుంది అన్నది సర్వత్రా ఆసక్తిగా ఉంది. సో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి ఓటర్ మనోగతం ఎలా ఉంది అన్నప్పుడు దాదాపుగా ప్రచారంలోని అన్ని విషయాలు మనం గమనిస్తే, మూడోసారి అధికార పీఠం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. సో ఒక రకంగా చెప్పాలి అంటే, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అయితే ఒక రకంగా ఆయన మరి హస్తినలో జైలు రాజకీయం అని అంటారు. మరి ఆయన జైలు రాజకీయం ద్వారానే క్యాంపెయిన్ చేశారు. అతిశి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, ఆవిడ కూడా క్యాంపెయిన్ చేశారు. మహామహులందరూ కూడా మూడోసారి మరి ఇక్కడ సానుభూతి రాజకీయం పనిచేస్తుందా, లేకపోతే ఆ మూడో టర్మ్ చూస్తారా? స్వతహాగా ఒక పార్టీకి మూడో టర్మ్ అంటే కొంత ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉంటుంది. సో ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి అధికార పీఠం కోసం కన్నేసింది. ఇక 23 ఏళ్లుగా అధికారానికి దూరమైనటువంటి బీజేపీ కూడా సర్వశక్తులు ఒడ్డుతోంది. సో ప్రధానంగా ఈసారి ఎలాగైనా సరే ఢిల్లీకా సుల్తాన్ అయి తీరుతామని చెప్పి మొత్తం మహామహులందరూ కూడా ఢిల్లీ వేదికగా వారు ప్రచారాలు చేశారు. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెళ్ళటం చూశారు. అలాగే ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ కూడా సర్వశక్తులు ఒడ్డుతోంది. 10 సంవత్సరాలకు పైగా వాళ్ళకి అధికారం లేదు. ఈసారి రాకపోతే వాళ్ళ ఉనికి అక్కడ ఢిల్లీ వేదికగా ప్రశ్నార్థకం అవుతుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. మరి ఓటరు చీపురెత్తుతాడా, కమలాన్ని నెత్తిన పెట్టుకుంటాడా, చేయి కలిపి కాంగ్రెస్ని షేక్ హ్యాండ్ ఇచ్చి అధికారాన్ని కట్టబెడతారా అనేది చాలా ఆసక్తిగా అందరూ గమనిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6:30కి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. అయితే ఈసారి పార్టీలన్నీ కూడా కొన్ని కీలకమైన అంశాలను మనం జాగ్రత్తగా వీళ్ళు క్యాంపెయిన్లో ప్రచారంలో చేస్తే, ఉచిత విద్యుత్, మహిళలకు నేరుగా బ్యాంక్ ఖాతాలో నగదు జమ అంశాలు, బస్సులు ఉచిత ప్రయాణం, విద్యార్థులకు ఉపకార వేతనం, పెన్షన్స్ వృద్ధులకు, అలాగే ఆరోగ్యానికి సంబంధించి కొన్ని రకాల సహకారాలు అందించేందుకే ప్రధానంగా పార్టీలు ఫోకస్ చేశాయి. అయితే బీజేపీ పార్టీ మాత్రం మొన్నటి బడ్జెట్లో ఏదైతే ప్రవేశపెట్టారో, తాజాగా కేంద్ర యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు, అందులో మధ్యతరగతి వాళ్ళకి 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ కట్టక్కర్లేదు అన్నట్టు ఇచ్చినటువంటి రాయితీయే గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఒక విషయం మనం గమనిస్తే, ఢిల్లీలో ఉన్నటువంటి ఓటర్స్ కానీ జనాభాలో కానీ 67% మంది మధ్యతరగతి కుటుంబాలే ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే కేంద్ర బడ్జెట్లో 12 లక్షల వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ కట్టక్కర్లేదన్నారో, ఇది గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకు గేమ్ చేంజర్ అంటున్నామంటే, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ఆయన 10 లక్షల వరకు అసలు ట్యాక్స్ కట్టించుకోకూడదు అని అనేక సందర్భాల్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి 10 అనుకుంటే 12 లక్షల రూపాయలు అంతకు మించి అన్నట్టు బీజేపీ మధ్యతరగతి వాళ్ళని టార్గెట్గా ప్రకటించిన నేపథ్యంలో ఇది గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే కాకుండా
స్వతహాగా వ్యతిరేకత ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కొంటుంది కాబట్టి వీళ్ళకి అవినీతి ఆరోపణలు, మద్యం విధానంలో అక్రమాలు ఇలా కొంత ప్రతిష్ట దెబ్బతీసి మసకబారే అవకాశం అవి కూడా ప్రభావితం చూపిస్తాయని చెప్తున్నారు. ఢిల్లీలో 12.68% ముస్లిం జనాభా ఉంది, 16.92% దళితులున్నారు, 48% మహిళలు ఉన్నారు. అంటే ఓవరాల్గా 71 లక్షల పైచిలకు మహిళా ఓటింగ్ ఉంది. సో 70 సీట్లకి సంబంధించి జరుగుతున్నటువంటి ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఏం జరుగుతుంది, సో ఎవరిని చూస్తారు, ఎవరు ప్రజల ఫేవరెట్ గా మారబోతున్నారు, ఢిల్లీకా సుల్తాన్ ఎవరవుతారు అన్ని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. చూస్తున్నారు.